విశ్వ సౌందర్యం 40వ భాగం. కల్లోల సముద్రం కావలించుకున్నప్పుడు రేపటి గురించి ఆలోచించడం అంతులేని ఆత్మవిశ్వాసమా, మొండి ధైర్యమా? కంపిస్తున్న ధరణి కాళ్ల కింద కలవరపెడుతున్నప్పుడు ఏ భయం లేకుండా నింపాదిగా కలలు కనడం అద్భుతమా, అనితర సాధ్యమా? మహారాణి మాటలకు మహారాజు చిరునవ్వుతో చిన్నగా తల పంకించాడు. ఆ నవ్వులో పారదర్శకత లేదు. అందుకే మహారాణి భ్రుకుటి ముడిపడింది. మహారాజు నెమ్మదిగా పెదవి విప్పాడు. నా ప్రయత్నాలు, నా ఆదేశాలు నా ఉద్దేశానికి సానుకూలంగా కొనసాగాయి దేవి. ఈ విషయం సరిగ్గానే అర్థం చేసుకున్నావు. కానీ ఇదంతా సాకారం దాలుస్తుందా? మన కుమార్తె ఇప్పుడు ఎక్కడ ఉన్నది? రేపు ఎక్కడ ఉంటుంది? విధి బలీయమైనది. తన నిర్ణయాలు కఠినమైనవా, కరుణాభరితమైనవా మనం నిర్ధారణ చేసుకోలేము. ఎంత రాజాధిరాజులమైనా మనము మానవ మాతృలమే కదా. అయినప్పటికీ ఆశావాదం మన ఆయుధ సంపదలో ఒకటి అయి ఉండాలి, చెప్పుకొచ్చాడు మహారాజు. ఆశావాదాన్ని ఆఖరి శ్వాస వరకు ధరించే ఉంటాను స్వామి. అందుకే మన కుమార్తెతో కలిసి మనం రాజ్యానికి తిరిగి వెళ్తామని ఆశిస్తున్నాను, స్థిరంగా అంది మహారాణి. మహారాజు కాసేపు మౌనం వహించాడు. తర్వాత, విక్రముడు ఒక అద్భుతం. మృగస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన వంటి అరుదైన విద్యల్లో ఆరితేరినవాడు. పక్షుల, జంతువుల భాషను అర్థం చేసుకునే శక్తి ఉన్నవాడు. రాజవిద్యల్లో రాజులకు సమానమైనవాడు. కానీ మన రాజకుటుంబ సంప్రదాయం కోసం, దేశ దేశాల రాజకుటుంబాల ముందు మన గౌరవం, పౌరుషం నిలబెట్టడం కోసం ఒక సాధారణ సైనికుడి కుటుంబంతో వియ్యం అందుకోలేము కదా దేవి. అందుకే మన విక్రముడిని నీ సోదరుడు దత్తపుత్రుడుగా స్వీకరించవలసి ఉన్నది. అంతరంగాన్ని ఆవిష్కరించాడు మహారాజు. మనం అంగీకారంతో ఉన్నప్పుడు కాలమే మనల్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తుంది, ఆపై గెలిపిస్తుంది. వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జి కావాలనే మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది మహారాణి అన్నది. అంతలో దూరంగా ఎవరో స్త్రీ ఆర్తనాదం అత్యంత భయానకంగా చీకట్లను చీల్చుకుంటూ వచ్చి రాజదంపతుల శ్రవణాలను బలంగా తగిలింది. ఆ శబ్దానికి ఇద్దరు ఒక్కసారిగా అదిరిపడ్డారు. కూర్చున్న చోటు నుండి అమాంతం లేచి నిలబడ్డారు. ఎవరా స్త్రీ? ఈ కీకారణ్యంలో ఎందుకు సంచరిస్తున్నది? ఆటవిక స్త్రీనా? లేక ఎవరైనా దారి తప్పిపోయారా? లేక మరెవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా? దేవి, ఎవరిదా కంఠస్వరం? ఆ కంఠఛాయల్లో ఎక్కడో మన పుత్రిక స్వరం స్ఫురిస్తున్నదే. ఆపదలో ఉన్నది ఎవరైనా రక్షించడమే మన కర్తవ్యం. అంతరంగం కుదేలైపోతుంటే వేగంగా గుర్రం వైపుకు నడిచాడు మహారాజు. మహాదేవా, ఏమిటి పరీక్ష అంటూ అంతే అగమ్యగోచరంగా వెనకాలే నడిచింది మహారాణి. శబ్దం వినిపించిన దశగా రాజదంపతులు కొంత దూరం గాలిస్తూ బయలుదేరి వెళ్ళారు. ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. ఏదైనా మాయా ప్రభావం కావచ్చు. శత్రువు మనల్ని పసిగట్టి ఉండవచ్చు. ఎవరో మనల్ని దారి మళ్లించే ప్రయత్నం చేసినా స్పృహ మరవవద్దు ప్రభు. మహారాణి గొంతులో హెచ్చరిక. మహారాజు అదే స్పృహలో ఉన్నాడు. అప్రమత్తుడై పరిసరాల్ని అన్వేషిస్తూ మరికొంత ముందుకు బయలుదేరాడు. ఒకచోట ఉన్నట్టుండి మహారాజు గుర్రాన్ని నిలిపాడు. వెనకాలే మహారాణి గుర్రం కూడా ఆగింది. ఇద్దరికీ అభిముఖంగా కొంత దూరంలో
చెట్ల కొమ్మల మధ్య నుండి ఒక దివ్య కాంతి ప్రకాశిస్తున్నది. అది చూస్తూ ఇద్దరి వదనాలు ప్రశ్నార్థకం అయ్యాయి. ఇంకా ఆలస్యం చేయలేదు. ఇద్దరు గుర్రాలు దిగి నేరుగా అటువైపుకు నడిచారు. అడ్డుగా ఉన్న చెట్లను దాటుకోగానే అక్కడ శిథిల దేవాలయం. ఆలయం ముందు సింధూర వర్ణంలో ప్రకాశిస్తూ మహాముని కౌండిన్యుడు కోపోద్రిక్తుడై కనిపిస్తున్నాడు. ఆ దృశ్యం చూడగానే రాజదంపతుల అడుగులు అక్కడే ఆగిపోయాయి. వారికి అసలు ఏమీ అర్థం కాలేదు. తాము చూస్తున్నది కల నిజమా నిర్ధారణ చేసుకోలేని పరిస్థితుల్లో కళ్ళు పెద్దవి చేసి మరీ చూశారు. యువరాణి రుధిరం ప్రవహిస్తున్నది. యమపాశం ఎవ్వరికోసమో వేలాడుతున్నది. కౌండిన్యుడు ఆగ్రహంతో అరవడం మొదలుపెట్టాడు. యువరాణి పదం దంపతులిద్దరిలో అనంత ఆందోళనలు పుట్టించింది. హృదయాంతరాలలో ఉద్వేగాన్ని రగిలించింది. ఆ పరిస్థితిలో చుట్టూ ఎక్కడా ఎవ్వరూ కనపడలేదు. ఒకవైపు హోరున వీస్తున్న గాలి, దూరం నుండి ఆగి వినిపిస్తున్న రకరకాల జంతువుల అరుపులు, విరామం ఎరుగని కీటకాల చీకటి సంగీతం, సమీప పొదల్లో ఉండుండి ఏవో కదులుతున్న అలికిడి, అంతా అడవిలో అత్యంత సహజంగా ఉన్నాయి. మరోవైపు అయోమయం, వేల ప్రశ్నలు చిక్కుముడి, వ్యూహ ప్రతివ్యూహాలకే సవాళ్లు విసురుతున్నట్టుగా మెదళ్లను తొడుస్తూ పీడిస్తున్నాయి. మహామునిలో కోపం మహాకాళ రౌద్రమై, మహాప్రళయమై, మహాసముద్రమై నినదిస్తున్నట్టుగా మాటై మందుగుండై గుండెల్ని తగులుతూ అక్కడి బండల్ని పగలగొడుతున్నట్టుగా ఉన్నది. నీచురాలా, నికృష్టురాలా, ముందు నిన్ను నీవు జయించుకో. నీవనే చంచల జీవివి నీ అధీనం అన్న ఘాటికి కట్టేసుకో. నీ మనసనే వృక్షానికి విరగబూసిన పూతలు నీ కోరికలు. అవి పిందై, కాయై, ఫలమై, ఆపై అద్భుత ఫలితమై ఈ ప్రపంచానికి ఏ ప్రయోజనాన్నో సాధించాలని తప్పించడం లేదు. అంతా వ్యర్థం, స్వార్థం, నిష్ప్రయోజనం. లక్ష్యం లేని ఉద్దేశం నీది. అల్పురాల, గమ్యం తెలియని ప్రయాణం మరణంతో సమానం. వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకోలేని బలహీనురాలివి. మానవ సంబంధాల బలం తెలియని దానివి. ఈ ప్రపంచం విలువ కూడా నీకు మృగ్యం. జీవితం అనే ఆకాశానికి పూసిన అనుబంధాలు అనే అనంతమైన తారలను నీవు గుర్తించలేవు, లెక్కించలేవు. ఈ ప్రపంచాన్ని నీవు జయించలేవు. వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. శిథిలమైన ఈ ఆలయం నీ జీవితానికి ప్రతీక. అందుకే ఆ మహాదేవుడు నిన్ను ఇక్కడికి రప్పించాడు, నాకు సందేశం ఇప్పించాడు. అవును యువరాణి, నీవు శాపగ్రస్తురాలివి. నీ ప్రమేయం లేకుండానే నీ జన్మ అనేక కంటకాలను ధరించి ఉన్నది. అందుకే నీవు విరోధివై, వికృతివై ప్రవర్తిస్తున్నావు. వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అంతా వింటున్న రాజదంపతుల మెదడు క్రమంగా మొద్దుబారిపోసాగింది. అయినప్పటికీ నిలదొక్కుంటున్నారు. ఎక్కడ మన యువరాణి? ఎవరూ లేని చోట కౌండిన్యుడి ఆవేశానికి అర్థం ఏమిటి? ఇది ఖచ్చితంగా మాయ. ఇద్దరి మనసులు ఘోషిస్తున్నాయి. చూస్తుండగానే కౌండిన్యుడు అకస్మాత్తుగా శాంతించాడు. కమండలంలో నీళ్లు వంపుకొని ఆలయం లోపలికి విసిరికొట్టాడు. తర్వాత నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. అప్పటికి కూడా రాజదంపతులకి ఆలయంలో ఎవ్వరూ కనబడలేదు. ఆందోళనకు అనుబంధానికి మధ్య క్షణాలు స్తబ్దుగా గడుస్తున్నాయి. మహారాజా దంపతులకు జయము. ఉన్నట్టుండి మహర్షుల వారు గంభీరంగా పలికారు. తమని చూడకుండానే తమ రాకను గమనించిన కౌండిన్యుడి సునిశిత దృష్టికి రాజదంపతులు ఒక్కసారిగా దిగ్భ్రమకు లోనవుతూ అప్రమేయంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు.
మహర్షుల శక్తి రాజదంపతులకు తెలియంది కాదు. అయినప్పటికీ వారున్న పరిస్థితుల్లో ఆశ్చర్యపోవడం అనివార్యం అయ్యింది. మహర్షుల వారికి ప్రణామములు. మీ ఆశీస్సులే మాకు మహాదేవుడి రక్ష అంటూ ఆలస్యం చేయకుండా రాజదంపతులు మహర్షిని చేరుకున్నారు. కౌండిన్యుడిలో అదే గంభీరం, కదలిక లేదు. స్థిరంగా నిటారుగా నిలబడి ఉన్నాడు. రావాల్సిన చోటుకు వచ్చారు. సరైన సమయానికి వచ్చారు. అదిగో మీ ప్రియపుత్రిక అంటూ ఆలయం లోపలికి చేయి చూపించాడు. రాజదంపతుల చూపులు ఆలయం లోపల గాలిస్తూ కొంచెం పక్కకు జరిగి తొంగి చూస్తే అప్పుడు కనిపించింది యువరాణి అచేతనంగా, ఆసక్తిగా. ఆలయంలో ఒరిగిన స్తంభాల మధ్య చిక్కుకుని పెడల్పైన స్తంభాలకు లోపలి దిశగా అతుక్కుపోయి బయటకు కనిపించని స్థితిలో సర్వం కోల్పోయినట్టుగా, సకలం కూలిపోయినట్టుగా, దీనంగా, దిక్కులేనట్టుగా. యువరాణి తన పుత్రికని ఆ స్థితిలో చూడగానే మహారాణి తట్టుకోలేకపోయింది. వేల శిఖరాలు తన మీద కూలిపడుతున్న స్థితిలో పరుగున యువరాణి వద్దకు వెళ్ళబోయింది. తక్షణమే అడ్డుకున్నాడు కౌండిన్యుడు. మహారాజు మాత్రం విచలితుడు అయ్యాడు. సప్త సముద్రాలు ఏకమై తనను ముంచెత్తుతున్నట్టుగా నిలువున అస్తవ్యస్తం అయిపోతూ నిలబడ్డ చోటే స్తంభించిపోయాడు. యువరాణి క్షేమం, ప్రమాదం లేదు. అష్టదిగ్బంధాలతో ఆమెను బంధించాను. ఆ శక్తికి తట్టుకోలేక చేసిన ఆర్తనాదమే మీకు సందేశం అయ్యింది చెప్పాడు కౌండిన్యుడు. రాజదంపతులు ప్రతిమలై నిలబడ్డారు. కౌండిన్యుడు ఒక్కమారు బిగ్గరగా ఊపిరి తీసి వదిలి జపమాలను ఒకవైపు లెక్కిస్తూనే మరోవైపు లోగొంతుకతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆనాడు జ్యోతిష్కుడు వివరించిన యువరాణి జాతక ఫలితాలు నిజం. నన్ను క్షమించండి మహారాజా. యువరాణి వారిని కాపాడే ఉద్దేశంతో నేను అసత్యాలు పలికి రాజ్యాన్ని ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టాను. పాప సంహారానికి సమయం ఆసన్నమైనది. యువరాణి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలతో చెలరేగి కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ఒక చీడ. పాపానికి ప్రతీకగా జన్మించి చేయని దోషానికి అవస్థపడుతున్న ఒక పీడ కథ. ఎలా ఉండకూడదో, ఎలా ఆలోచన చేయకూడదో, ఎలా ప్రవర్తించకూడదో తెలియజెప్పే ఒక గాథ. కౌండిన్యుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలో జల విలయాన్ని సృష్టిస్తూ సముద్రాలు ఏకమైనట్టుగా, ఘోరకలిని కవ్విస్తూ కత్తులు మాట్లాడినట్టుగా, ప్రళయాన్ని మోహిస్తూ ఏ పాపమో పురుడోసుకున్నట్టు ఆలయంలో నుండి రుద్రదేవతల పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆవేశంతో, ఆగ్రహంతో అపర కాళికాదేవిలా వేగంగా బయటకు నడిచి వచ్చింది యువరాణి. ఒక లతాంగి యమ కింకరిలా, కాలభైరవిలా కదిలి వస్తుంటే అది చూసిన రాజదంపతులు కూలుతున్న ఆకాశాన్ని అదిమి పట్టబోతున్నట్టుగా, చీలుతున్న శిఖరాన్ని ఒడిసి పట్టబోతున్నట్టుగా కలవరపడుతూనే ఆమెను నిలువరించ ప్రయత్నం చేశారు. కానీ శరీరాలు బరువెక్కినట్టుగా, అవయవాలు విరిగిపడినట్టుగా సాధ్యం కాలేదు. ఆ పరిస్థితిలోనే ఏం జరిగిందో గమనించడానికి కూడా అవకాశం లేకుండా తన ఒరలో నుండి కత్తి దూసి కౌండిన్యుడి తలను ఒక్క వేటుతో నరకబోయింది యువరాణి. అదే సమయంలో రుద్రాక్షమాల ధరించిన చెయ్యి ఎత్తి అదే ఖడ్గాన్ని యువరాణి వైపుకు చాకచక్యంగా మళ్లించాడు కౌండిన్యుడు. అంతే, యువరాణి తల మొండెం నుండి వేరవుతూ శరీరం నెమ్మదిగా నేలకు ఒరిగింది. అప్పుడు ఎక్కడో వర్షం భూన బోంతరాలను ఏకం చేస్తున్నది. పిడుగులు భూమిని నిలువునా చీలుస్తున్నవి. మరెక్కడో అరణ్యం తగలబడుతున్నది. మూగ ప్రాణులు అగ్నికి ఆహుతైపోతున్నవి. అంతా క్షణాల్లో కలలా జరిగిపోయింది.